బాను 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 ప్లీజ్ బాను. పోతే పోలేతే మాని ప్లీజ్. ఈ బాను అస్సలు రాజీ పడదు. రోజు ఆఫీస్కి లేట్గా వెళ్ళడం, బాస్ తిట్టడని చెప్పి ఇంటికి వచ్చి బాధపడడం. ఏంటండి ఇది? బాగుందండి మీ వరుస. బాగుందా? అయితే ఒక ముద్దిచ్చేయచ్చుగా. ఒక పక్క టైం అవ్వడం, ఇంకో పక్క బాగా స్ట్రిక్ట్ అవడం. అందుకే వదిలేస్తున్నాను, లేకపోతేనా. బాయ్ అండి. మర్చి బాక్స్ లో ఫ్రూట్ సలాడ్ పెట్టాను, మర్చిపోకుండా తినండి. ఓకేనా? బాయ్. దీనికేం తక్కువ లేదు, నేను ఆఫీస్కి వెళ్ళేదాకా చెప్తానే ఉంటా. లాలీపప్ప కన్నా తీయగా ఉంది నీ ముద్దు. ఏ విశ్వ, నువ్వు గొంతు మార్చి మాట్లాడితే నేను గుర్తుపెట్టలేను అనుకున్నావా? ముద్దులన్నీ మీ ఆయనకేనా? నాకు కావాలి. ఏ ఎవరు నువ్వు? నేను నీ నీడని, నిన్ను కోరుకునేవాడిని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంట్రా? పెట్టే ఫోన్. కోపం వచ్చి ఫోన్ కట్ చేస్తే నేను మళ్ళీ చేస్తా, మళ్ళీ చేస్తా, మళ్ళీ చేస్తా. నీకు కోపం వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే డైరెక్ట్ గా నిన్ను ఇంటికే వస్తా. అందుకే అన్నీ మూసుకొని కూర్చో. మీ ఆయన ఎప్పుడు డ్యూటీకి వెళ్తాడో, ఎప్పుడు ఇంటికి వస్తాడో నాకు అన్నీ తెలుసు. కాదని నువ్వు మొండికేసావనుకో, డైరెక్ట్ గా నీ ఇంటికే వచ్చి నిన్ను రేప్ చేస్తా. చిచ్చి, ఎవడో కానీ చంపేయాల వాణ్ణి. ఎప్పుడొస్తారండి మీరు? బాను బాను, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఎవడో ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఎవడు వాడు? నాకు తెలియదు. పొద్దున్నుంచి ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడు. ఎవడు వాడు? నాకు తెలియదండి. వాణ్ణి చంపేస్తాను, వాణ్ణి చంపేస్తాను వాణ్ణి. హలో రేయ్, నేను రా విశ్వాని. ఏరా చెప్పు. వాడెవడో నా భార్యకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నాడు రా. ఎవర్రా వాడు? వాడెవడైనా కానీ వాడిని వదలొద్దురా. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వాడు అంతు చూడాలరా. వాణ్ణి టెన్షన్ వాడకు. అరే నేను చూసుకుంటారా, వాడి సంగతి నేను చూసుకుంటారా, నువ్వు వరి కాకు. ఇమీడియట్ గా వాడిని పట్టుకోవాలి, వాడి అంతు చూడాలి. ఓకే ఓకే రా, డోంట్ వర్రీ, నేను చూసుకుంటా. అయ్యో, ఈ అమ్మాయిని వీడు రేప్ చేసేసి ఇలా ఉన్నాడే. హీరో వచ్చి కాపాడితే బాగుండు కదా. వాడే. ఏంట్రా? ఏంటే, నీ ముగుడుతో పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తే నేను భయపడతాననుకుంటున్నావా? నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? నేను నిన్ను వదలనే. నువ్వు నాకు కావాలి, నేను నిన్ను అనుభవించాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పెద్ద తప్పు చేశారే. నేను ఇంటికి వస్తా, నిన్ను రేప్ చేస్తా. నువ్వు ఎందుకు వచ్చావురా? వెళ్ళిపో. మా ఆయన వస్తాడు. మా ఆయన వస్తే నేను చంపేస్తాడు. రాడు. ఎందుకు రాడురా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. వస్తాడు. ఆయన వచ్చాడని నేను చంపేస్తాడు. ఏమండి, కాపాడండి ప్లీజ్. నీకు దండం నువ్వు నా నుంచి తప్పించుకోలేవే. ఎక్కడికి పోతానే? ఆగవే. చంపేస్తాను. ఏమండి, వదలరా. ఎక్కడికి పోతానే? ఏమండి, బాను, నా దగ్గర
నీ వల్ల జరిగిన తప్పు కాదు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇలా ఇంట్లోనే కూర్చొని బాధపడితే ఏమీ తోచదు. పద అలా బయటికి వెళ్దాం. రెడీ అవ్వు. ఈ మార్కెట్లో అన్నీ దొరుకుతాయంట. ఈ అమ్మాయి ఎవరు? నాకెళ్ళి చూస్తుంది. వాడే వాడే ఎవరు? వాడే. నన్ను చూపిస్తుంది ఏంటి? చంపండి చంపండి వాడిని. వాడే చంపండి వాడిని. చంపండి వాడిని. ఏంట్రా బాబు, గజని అమ్మ మొగుళ్ళ ఉంది. ఎందుకని మంచిది ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్. ఏంట్రా నన్ను చూసి పారిపోతున్నావు? నువ్వేంట్రా నా ఇంట పడుతున్నావు? మా ఆవిడ నిన్ను చంపేమందిరా. మీ ఆవిడ చంపమన్నందుకేరా నేను పారిపోతున్నది. ఇంకోసారి మా ఆవిడ కనిపించావనుకో నిన్ను నేనే చంపేయాల్సి ఉంటుంది. ఓకేనా? వెళ్ళు. భాను, చంపేశాను వాణ్ణి. ఈ చేతులతో చంపేశాను. చంపేశాను. నిజంగానే చంపేశాను. నువ్వు చంపలేదు. వీడు వాడే వాడే. నువ్వు చంపలేదు. వాడు బ్రతికే ఉన్నాడు. నువ్వు నాకు అబద్ధం చెప్పు. నిజం చెప్పు. నేను చంపలేదన్న సంగతి తెలిసిందా, లేక తన స్పాట్కి వచ్చి చూసిందా? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? లేక పిచ్చి ఏమైనా ఎక్కిందా? ఎవరు నువ్వు? నేను నీ అంతరాత్మనురా. నన్ను గుర్తుపట్టలేదా? అంతరాత్మలా నేను చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడ్డాను, కానీ నీలాంటి ఎదవ నేను ఎక్కడా చూడలేదు. కట్టుకున్న పిల్లని రేప్ చేసావురా నువ్వు. లాలీపప్ప కన్నా తీయగా ఉంది నీ ముద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వదిలేస్తాననుకున్నావా? ఈ చేతులతో చంపేశా. ఇంకోసారి మా ఆవిడ కనిపించావనుకో నిన్ను నేనే చంపేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేనే చేశాను. రేప్ చేసి అనుభవించడం అంటే నాకు ఇష్టం. అందుకే రేప్ చేశాను. అపరిచితుల్లా ఫోన్ చేసి వేధించి టార్చర్ పెట్టి నా ఇష్టం వచ్చినట్టుగా అనుభవించి రేప్ చేశాను. నేనే చేశాను. కానీ పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకంటే నా భార్య పిచ్చిదైపోయింది. నా వల్ల పిచ్చిదైపోయింది. నా పైశాచికత్వానికి బలైపోయింది. నేను చేసిన దారుణానికి తన కాళ్ళ మీద పడి ఏడవాలనుంది. కానీ ఏడవలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. పిచ్చిదైనా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఆమె నా కళ్ళ ముందుంటే చాలు, కంటికి రెప్పలా చూసుకుంటాను. వెళ్ళిపో. నేను నిన్ను ఎప్పుడూ రమ్మనను. వెళ్ళిపో. నన్ను క్షమించు.